హాయ్ అండి, అందరికి నమస్కారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ సినిమా తర్వాత అతను చేయబోయే నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటని చెప్పి చాలామంది ఫ్యాన్స్కి ఒక డౌట్ అనేది ఉందండి. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే రామ్ చరణ్ గారు ఒక భిన్నమైన పాత్రలు ఎన్నుకుంటూ అతను ఏంటో ప్రూవ్ చేసుకుంటూ, అంటే నటన పరంగా అతను ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఇంతకు ముందు చేసిన సినిమాలు, అతను ఏ విధంగా నటిస్తాడు, ఏదన్నా ఒక సినిమా చేసేటప్పుడు ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేస్తారనమాట. అంత చక్కగా నటించి మెప్పిస్తారనమాట. రామ్ చరణ్ గారు ఇప్పుడు చేస్తున్న పెద్ది మూవీ సినిమా తర్వాత ఏ సినిమాలో ఆయన నటించబోతుందని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది మూవీ అంటే 2026 మార్చి 26వ తారీఖున రిలీజ్ అవుతుందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. ప్రేక్షకుల ముందుకు అప్పుడు రాబోతుంది అనమాట. మరి ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు చేయబోయే డైరెక్టర్ ఎవరు అని చాలామంది అభిమానులు తెలుసుకోవాలని ఒక ఆరాటం అయితే ఉందండి. రామ్ చరణ్ గారు నటించబోయే RC-17 ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ గారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేది వచ్చిందండి. అదేంటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇంతకు ముందు తీసిన సినిమాల కన్నా, ఇప్పుడు చేసే సినిమా కన్నా ఈ సినిమా ఒక డిఫరెంట్ కథతోని రామ్ చరణ్ గారిని ఒక కొత్త లుక్తో చూపిద్దామని చెప్పి సుకుమార్ గారు ప్రయత్నిస్తున్నారటండి. అయితే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ సినిమా దాదాపు ఇంకా ఒక 4 నెలల సమయం ఉండొచ్చు. అంటే వచ్చే సంవత్సరం 2026 మార్చి 26వ తారీఖు అంటే దాదాపు ఇంకా ఒక 4 నెలల సమయం ఉందన్నమాట. ఈలోపు ఆ కథని, అంటే రామ్ చరణ్ గారికి ఇంతకుముందు ఆ కథ వినిపించారట ఇది సుకుమార్ గారు. వినిపించిన తర్వాత రామ్ చరణ్ గారు ఆ కథ విన్న తర్వాత ఆ కథలో కొన్ని పాయింట్లు, కొన్ని సన్నివేశాలు ఇంతకుముందు ఏ హీరో కూడా చేయనసంటి సన్నివేశాలు, అభిమానులకు రామ్ చరణ్ గారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా తీయనసంటి పాత్రలో కనిపించబోతున్నారటండి. అయితే మనం ఒకసారి సుకుమార్ గారి గురించి మాట్లాడుకునేటట్లయితే, 2004 నుంచి సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆర్య ఖాన్ నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఒకదానికి మించింది ఒకటి, అంటే కథ పరంగా కావచ్చు, ఆ తీసే విధానం కావచ్చు, ఒకదానికి మించింది ఒకటి. అంటే అతను కథలు ఏ విధంగా ఉంటాయో మనం ఇంతకుముందు రంగస్థలం సినిమాలో చూసాం. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి పాత్ర ఒక పల్లెటూరి నేపథ్యంలో నడిసే పాత్రలాగా ఉంటుందన్నమాట. పల్లెటూరి నేపథ్యంలో నడిసే పాత్రే కాకుండా అతనికి ఒక లోపం అనేది ఉంటుంది. అసలు ఆ ఐడియా సుకుమార్ గారికి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ సినిమాకి హీరో రామ్ చరణ్ గారే, కానీ ఆ లోపం ఏంటంటే అతనికి ఒక చెవు అని వినబడదు. ఆ చెవు వినబడకపోవటమే ఆ సినిమాకి హైలైట్ అనమాట. ఒక చెవు వినబడకపోయినా కొన్ని సందర్భాలు బట్టి ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్దని ఎదిరించటానికి అసలు ఆ ఊరిలో ఎవ్వరు కూడా సరిపోరనమాట. అలాంటి పాత్రలో రామ్ చరణ్ గారు నటించి మెప్పించి, అలాంటి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రామ్ చరణ్ గారు రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అనేది మనం అందరం చూసాం. కానీ అంతకు మించి నెక్స్ట్ తీసిన సినిమా ఏంటంటే పుష్ప సినిమాలో కూడా ఆ హీరోకి ఒక లోపం అనేది ఉంటుంది. ఆ హీరోకి ఒక గోడ అనేది ఇలా పైకి లేసిపోయి ఉంటుంది. అలాంటి పాత్ర. అంతేకాకుండా ఒక మాట చెప్పుకోవాలంటే ఆ పాత్ర మొత్తం ఆ హీరో పాత్ర మొత్తం కూడా ఒక మొరటోటి పాత్ర. అల్లు అర్జున్ నటించిన ఆ సినిమాలో అల్లు అర్జున్ గారికి ఎంత పేరు వచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా అల్లు అర్జున్ గారిని ఎవ్వరూ ఎప్పుడు కూడా చూడని పాత్రలో సుకుమార్ గారు చూపించారనమాట. అంటే సుకుమార్ గారికి ఒక హీరోని తన అభిమానులకు ఏ విధంగా అయితే చూపించాలో, అభిమానులతోని పని లేకుండా ఏ వర్గ ప్రజలైనా సరే ఆ సినిమా చూసిన తర్వాత ఫిదా అయిపోవాల్సిందనమాట. అంత బాగా చూపించే టాలెంట్ అనేది ఉంటుంది సుకుమార్ గారికి. నెక్స్ట్ మనం పుష్ప 2 గురించి మాట్లాడినట్లయితే ఆ సినిమా గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత సంచలనం సృష్టించిందంటే దాదాపు 1800 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందనమాట ఆ సినిమా. ఇలా చెప్పుకోవాలంటే ఒకదానికి మించిన సినిమాలు, ఒకదానికి మించిన కథలతోని సుకుమార్ గారు ఈ రోజున ఎన్నో అద్భుతమైన సినిమాలు డైరెక్షన్ చేసిండు ఆయన. మరి రామ్ చరణ్ గారి విషయానికి వచ్చినట్లయితే చిరుత, అంటే ఫస్ట్ అతను తీసిన సినిమా, అతను యాక్టింగ్ చేసి హీరోగా పరిచయమైన సినిమా చిరుత. నెక్స్ట్ అతను చేసిన సినిమా మగధీర. మొదటి సినిమా చిరుత వచ్చినప్పుడు రామ్ చరణ్లో అంత టాలెంట్ ఉంటుందని ఎవరు అనుకోలేదు. కానీ మగధీర సినిమాతో రాజమౌళి గారు ఒక శిల్పిని చెక్కినట్టు చెక్కిండండి. అంతకుముందు ఏ హీరో కూడా అలాంటి సినిమా రాలేదు,
అలాంటి పాత్రలు కూడా చేయలేదన్నమాట. కానీ ఆ రోజుల్లో ఆ సినిమా సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కాదు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రామ్ చరణ్ గారిని ఎవరన్నా డైరెక్టరు ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఆ విధంగా యాక్టింగ్ చేసి అతని నట విశ్వరూపం చూపిస్తారండి రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఇంతకు ముందు అతను ఎన్నో సినిమాలలో ప్రూఫ్ చేసిండు. అదే విధంగా పెద్ది సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే పెద్ది సినిమాకు కూడా కథ అందించింది సుకుమార్ గారే, డైరెక్టర్ సుకుమార్ గారే. కానీ చాలా మందిలో ఒక డౌట్ రావచ్చు, మరి డైరెక్టర్ సుకుమార్ గారే, అతను అంత గొప్ప డైరెక్టర్ కదా, మరి డైరెక్టర్ సుకుమార్ గారే ఈ సినిమా తీయొచ్చు కదా, అంటే అతని దర్శకత్వంలో ఈ సినిమా తీయొచ్చు కదా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. కానీ పెద్ది సినిమా కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది అంటండి ఆ కథ. ఇప్పుడు రామ్ చరణ్ గారితో తీయబోయే సినిమా. మరి ఈ సినిమా ఎప్పుడు రావచ్చు, అంటే ఎప్పుడు షూటింగ్ అనేది ప్రారంభించవచ్చు అని చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అయితే పెద్ది సినిమా ముందల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని వాళ్ళు అనుకున్న డేట్కి రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్లు ఏ విధంగా వస్తాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత, అంతేకాకుండా ఆ సినిమాకి అంటే మన పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎన్నో రాష్ట్రాలలో ప్రమోట్ చేయాలి, ఎన్నో ఈవెంట్లు ఉంటాయి. ఆ సినిమా షూటింగ్ అనేది దాదాపు ఒక 75% పూర్తయింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సుకుమారు గారు రామ్ చరణ్ గారితో తీసే ఈ సినిమా ఇంకా కథ అంటే ఇంకా బెటర్గా తీద్దాం, ఇంకా బెటర్గా ఈ కథని మొత్తం మలిసి ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ కథని మలిసే ప్రయత్నంలో సుకుమార్ గారు ఉన్నారండి. ఒక సినిమా పైన, ఒక కథ పైన సుకుమార్ గారు ఎంత దృష్టి పెడతాడనేది మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం. రామ్ చరణ్ గారితో తీసిన రంగస్థలం సినిమా కావచ్చు, అలాగే మన అల్లు అర్జున్ గారితో తీసిన పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఎన్ని రికార్డులు సృష్టించిందనేది మనందరికీ తెలిసిన విషయమే. అంతకు మించి ఈ సినిమా కలెక్షన్లు రావాలని అనే ఒక పట్టుదలతోని ఈ స్టోరీ పైన, ఈ కథ పైన తర్జనలు పడుతున్నాడండి సుకుమార్ గారు. సుకుమార్ గారి దగ్గర ఒక టాలెంట్ అనేది ఉందండి. అదేంటంటే ఒక హీరోని, ఆ సినిమాలో ఒక హీరోని, ఆ హీరో హిజాన్ని ఏ విధంగా అభిమానులు చూపించాలనేది అతనికి బాగా తెలుసు అనమాట. ఇతని ప్రయత్నం ఏంటంటే ఇంతకు ముందు చూపించిన దానికన్నా, అంటే హీరో హిజాన్ని ఇంతకు ముందు చూపించిన దానికన్నా దానికి ఒక 100 రెట్లు ఎక్కువ చూపించాలనే ప్రయత్నం అట. రామ్ చరణ్ గారితోని అలాంటి కథతోని ప్రేక్షకుల ముందుకు రాబోతుందండి. దాదాపు ఇంకా నాకు తెలిసి ఒక 5 నెలలు, అంటే పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనమాట అది. మెగా ఫ్యాన్స్కి నెక్స్ట్ రాబోతున్న మనశంకర్ వరప్రసాద్, చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్, చిరంజీవి గారు ఎన్ని రికార్డు సృష్టిస్తుందనేది ఎదురు చూద్దాం. అలాగే తర్వాత అతని తనయుడు రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమాతో పెద్ద యుద్ధమే చేయబోతున్నారు అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.